ఇలాగ పిసిసి అధ్యక్షుడి ఎన్నిక అంటే అనేక ఊహాగానాలు జరిగినాయి, చివరికి ఊహించని వ్యక్తి వచ్చారు. నాకు అర్థమైనంత ఈ మధ్య కాలంలో హైకమాండ్ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయంలో ఇది ఒక గొప్ప నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. పిసిసి అధ్యక్షుడి ఎన్నిక ఒక మంచి కాంగ్రెస్ కార్యకర్తను, ఒక సోల్జర్ను పిసిసి బ్రాండ్గా పెట్టారు. అది కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. అది ఎందుకు? ఏఐసిసి తన ట్రాక్ రికార్డు చూస్తే, మహేష్ గౌడ్ గారి ట్రాక్ రికార్డు చూస్తే, అతను విద్యార్థి దశ నుండి సుమారు నాకు ఒక 34 సంవత్సరాలు ఉంది తనతో క్లోజ్ అసోసియేట్. ఇద్దరే మేము చాలా క్లోజ్, 34 సంవత్సరాలు. నేను అంతకుముందు కూడా ఆయన నిజామాబాద్ జిల్లాలో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న కాంగ్రెస్లో. ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నాయకుడు ఆయన. ప్రతి కార్నర్లో, తెలంగాణ రాష్ట్రంలో కాదు, నాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయనకు అన్ని జిల్లాల్లో ఆయనకు పరిచయాలు, కార్యకర్తలతో పరిచయాలు, నాయకులతో పరిచయాలు. ఒక 40 సంవత్సరాల ఆయనది ట్రావెల్ అది కాంగ్రెస్ పార్టీతో. కాబట్టి ఆయన ఓపికస్తుడు, చాలా సౌమ్యుడు, మంచి విద్యావంతుడు, అన్ని విధాల కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్ నాయకుడు ఆయన గురించి అక్కడ ఏమి తక్కువ చెప్పుకోవడానికి లేదుగా. పూర్తి స్థాయిలో 100కు 100% వారి యొక్క నియామకం అనేది ఏఐసిసికి నేను ఇటీవల వాళ్ళు అంత మంచి నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాను నాకు అనిపించలే. మంచి నిర్ణయం తీసుకున్నారు. బడుగు బలహీన వర్గాల వ్యక్తి, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఆయనకు అందరితో సంబంధాలు ఉన్నాయి, అందరితోనే ఆయనకు మిత్రత్వం ఉంది.